Hello all and welcome to the Modern Teacher. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2025 ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్స్కి సంబంధించిన ఈ ప్రాసెస్ సర్వర్ యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి మనం ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ గురించి చూద్దాం. సో ఇట్ ఇంక్లూడ్స్ ద నేచర్ ఆఫ్ జాబ్, శాలరీ, ప్రమోషన్స్, జాబ్ ప్రెషర్ ఇలాంటి అన్నిటి గురించి ఏ విధంగా అయితే మనం జూనియర్ అసిస్టెంట్కి డిస్కస్ చేసుకున్నామో అదే విధంగా మనం ఇవాల్టి ఈ వీడియోలో ఈ ప్రాసెస్ సర్వర్ గురించి డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెన్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇందులో జస్ట్ ఓన్లీ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించిన కంటెంటే ఉండదు. యూ విల్ గెట్ కంటెంట్ అబౌట్ ఇండియన్ పాలిటీ అండ్ అదర్ జనరల్ స్టడీస్ టాపిక్స్ యాజ్ వెల్. So if you don't want to miss out those, please do subscribe the channel, The Modern Teacher. Now let us dive into the topic. సో ఈ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్స్కి సంబంధించి ఈ ప్రాసెస్ సర్వర్ యొక్క నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి, వీళ్ళు చేసే పని ఏంటి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఇక్కడ మనం ఈ నేచర్ ఆఫ్ జాబ్లో వెళ్ళడానికన్నా ముందు ఫస్ట్ దీని గురించి చూద్దాం. ప్రాసెస్ సర్వర్ అనే పర్సన్కి కంప్యూటర్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఓకే, ఎందుకంటే చాలామంది సర్వర్ ఉంది కదా, ఇందులో సర్వర్ అంటే ఇట్ మైట్ బీ సంథింగ్ రిలేటెడ్ టు కంప్యూటర్ అని అనుకుంటారు. దే ఆర్ నాట్ కంప్యూటర్ ఆపరేటర్స్. అండ్ అలాగే వీళ్ళు టైపిస్టులు మిగిలిన వాళ్ళలాగా వీళ్ళకి కంప్యూటర్కి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. బికాస్ సో చాలామంది సర్వర్ అనే నేమ్ చూసి ఓకే ఇది కంప్యూటర్కి రిలేటెడ్ అని చెప్పని అనుకుంటున్నారు. బట్ నో, దీని నేచర్ ఆఫ్ జాబ్ కంప్లీట్లీ డిఫరెంట్ మీరు అనుకుంటున్న దానికి. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకున్న 4 డిఫరెంట్ డ్యూటీస్ గురించి మీకు చెప్తాను. ఇన్ జనరల్గా వీళ్ళని ఈ 4 వాటిల కోసం యూస్ చేస్తారు. ఫస్ట్ది సర్వింగ్ ప్రాసెస్, సమన్స్ అని అంటాం అనమాట. ఇప్పుడు కోర్టు నుంచి సమన్స్ వచ్చాయని చెప్పని అంటారు కదా, ఆ సమన్స్ మీకు ఈ ప్రాసెస్ సర్వర్స్ తీసుకొస్తారు. సో అందుకు ఈ ప్రాసెస్ అంటే సమన్స్ అనమాట. సమన్స్ని ప్రాసెస్ అని అంటారు కోర్ట్ లాంగ్వేజ్లో. సో ఈ ప్రాసెస్ని సర్వ్ చేస్తారు కాబట్టి వీళ్ళని ప్రాసెస్ సర్వర్స్ అని అంటారు. ఓకే, అండ్ ఇది వాళ్ళకి మంత్లో ఒక 15 డేస్ పాటు ఈ ప్రాసెస్ సర్వర్ డ్యూటీస్ ఉంటాయి. అంటే ప్రాసెస్ సర్వర్ అంటే వీళ్ళు వెళ్ళి ఆ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని అలాట్మెంట్స్ ఉంటాయన్నమాట. అలాట్మెంట్కి తగ్గట్టుగా వీళ్ళు కొన్ని స్టేషన్స్లో కొంతమందిని అలాట్ చేస్తూ ఉంటారు. సో దానికి తగ్గట్టుగా వీళ్ళు ఆ ప్రాసెస్ని సర్వ్ చేయాలన్నమాట. ఓకే, సర్వ్ చేసి దాని సంతకం పెట్టించి తీసుకొస్తారు. సో దిస్ ఇస్ ద థింగ్, ఇది ప్రాసెస్ సర్వర్ చేసే డ్యూటీ, ఆ పేరుకు తగ్గట్టు ఉన్న డ్యూటీ. అయితే ఈ ప్రాసెస్ సర్వర్స్లో ఫస్ట్ ఇన్ జనరల్గా కొంతమందిని దఫేదారుల కింద అపాయింట్ చేస్తారు. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్. సో పీఓ ఎవరిని కావాలంటే వాళ్ళకి ఎవరైతే బాగా ఫీజిబుల్గా ఉంటారో వాళ్ళని దఫేదార్ కింద అపాయింట్ చేసుకుంటారు. ఇప్పుడు దఫేదార్ అంటే ఏంటి, సో ఈ పర్సన్ చూసారు మీరు కోర్టుకి సంబంధించిన సినిమాలు చూసినట్టయితే జడ్జి పక్కన ఒకరు నుంచుని ఉంటారు. అండ్ దే విల్ వేర్ దిస్ రెడ్ కలర్ బ్యాండ్. అండ్ తల మీద ఒక తలపాగా ఉంటుంది, రెడ్ కలర్ బ్యాండ్ ఉంటుంది, ఆ బ్యాండ్కి ఒక బిల్ ఉంటుంది. సో దే ఆర్ దఫేదార్స్. సో వాళ్ళని దఫేదార్స్ అంటామన్నమాట. అయితే ఇది అందరికీ రాదు, కోర్టుకు ఒక్కళ్ళే ఉంటారు దఫేదార్. అండ్ ఈ దఫేదారులు చేసే పని ఏంటి, దే నీడ్ టు అసిస్ట్. వీళ్ళు ఎప్పుడు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరే ఉంటారు. అండ్ అలాగే వీళ్ళకి బెంచ్ డ్యూటీస్ వేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాసెస్ సర్వర్కి ఉండే ఇంకొక డ్యూటీ ఏంటంటే బెంచ్ డ్యూటీ. వీళ్ళు ఏం చేయాలి అని అంటే, మార్నింగ్ బెంచ్ జరిగేటప్పుడు ఈ జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో, ఈ బెంచ్ క్లర్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసులో ఆ పర్సన్ ఆ పార్టీ పేరు చదువుతారు. పార్టీ పేరు చదివిన తర్వాత ఈ బయట ఉన్న ఈ ప్రాసెస్ సర్వర్స్ ఎవరికైతే ఈ బెంచ్ డ్యూటీస్ ఎలా వేస్తారో వాళ్ళు ఆ పేరుని 3 సార్లు చదువుతారనమాట బయట. సో గట్టిగా ఆ పేరు చదవాలి, ఆ కాంపౌండ్లో వినిపించేలాగా. సో దీన్ని బెంచ్ డ్యూటీ కాలింగ్ వర్క్ అని అంటాం. అండ్ దీనికి కూడా ఈ ప్రాసెస్ సర్వర్స్ని అపాయింట్ చేస్తారు. సో ఇలాగే వీళ్ళకి 3 డిఫరెంట్ మేజర్ డ్యూటీస్ ఉంటాయి. సర్వింగ్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ని సర్వ్ చేయడం. అండ్ దఫేదార్ డ్యూటీస్, అండ్ ఈ దఫేదార్ డ్యూటీస్ అనేది సెలెక్టివ్గా ఒక్కరికే ఉంటుంది. అండ్ వాళ్ళ ఆ పీఓ వెళ్ళిపోయే వరకు ఆ పీఓ తోటి అంతా ప్రాపర్గానే ఉందనుకోండి, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ స్టేషన్ నుంచి వెళ్ళే వరకు కూడా వాళ్ళకే ఆ దఫేదార్ డ్యూటీస్ ఉంటాయి, అవి చేంజ్ అవ్వవు. బట్ ఈ ప్రాసెస్ అండ్ ఈ బెంచ్ డ్యూటీస్ మటుకు చేంజ్ అవుతూ ఉంటాయి. 15 డేస్ ప్రాసెస్ వేయాలి, 15 డేస్ ఈ బెంచ్ డ్యూటీస్ అటెండ్ అవ్వాలి. సో ఈ విధంగా వాళ్ళకి అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట, డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్స్ ఇన్ దట్ నజారత్. ఆ పర్టిక్యులర్ స్టేషన్లో ఎంతమంది ప్రాసెస్ సర్వర్స్ ఉన్నారనే దాని మీద వాళ్ళు దీన్ని ఒక రొటేషనల్ బేసిస్ మీద ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత గార్డ్ డ్యూటీస్ ఉంటాయి వీళ్ళకి. కాంపౌండ్ గార్డ్ కింద వీళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది. మార్నింగ్ డే టైంలో మోస్ట్లీ విమెన్ని డే టైంలో వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. అండ్ ఈవినింగ్స్ అండ్ నైట్ గార్డ్స్ కింద మోస్ట్లీ మెన్కి వస్తుందన్నమాట. అండ్ ఈ గార్డ్ డ్యూటీస్ కూడా ఉంటాయి. అండ్ గార్డ్ అంటే వీళ్ళని సెక్యూరిటీ గార్డ్ లాగా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ కాంపౌండ్లో వాళ్ళు ఉంటే సరిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ద గార్డ్ డ్యూటీస్. సో ఇవి ఈ దఫేదార్ ఆర్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్కి సంబంధించిన వర్క్స్. సో ఈ 4 మేజర్ వర్క్స్ అనమాట. ఇప్పుడు మీకు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్తాను, దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి లాస్ట్లో మీకు క్లారిఫికేషన్ ఇస్తాను.
దీనికి ఎస్ఎస్సి అనేది ఒక క్వాలిఫికేషన్ కింద పెట్టారు. ఓకే. ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్‌కి గానీ, డ్రైవర్‌కి గానీ ఒకవేళ వాళ్ళు గనక ఓవర్ క్వాలిఫైడ్ అయితే, అంటే ఇంటర్ గనక వాళ్ళు పాస్ అయిపోయినట్టయితే, ఇంటర్ ఫెయిల్ అయితే ఓకే. ఇంటర్ కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది అనంటే దే విల్ బి డీమ్డ్ యాస్ డిస్‌క్వాలిఫైడ్. సో, వాళ్ళని డిస్‌క్వాలిఫై చేస్తామని చెప్పని నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినా గానీ దే వోంట్ బి వాళ్ళు ఓవర్ క్వాలిఫైడ్ కింద వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళని డిస్‌క్వాలిఫై చేస్తారు. కానీ ఈ ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్‌కి మట్టుకు అది లేదనమాట. సో, దే వోంట్ బి డీమ్డ్ యాస్ ఎన్ ఓవర్ క్వాలిఫైడ్ పర్సన్. సో, ఈవెన్ మా దాంట్లో ఎంఎస్సీ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ సర్వర్ డ్యూటీస్ చేస్తున్నారు. బట్ వాళ్ళని ఈ డ్యూటీస్‌కి కాకుండా వేరే డ్యూటీస్‌కి అరేంజ్ చేస్తారనమాట. దాని గురించి మీ క్లాస్‌లో ఇంకొకసారి క్లారిటీ ఇస్తాను. సో, దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ జాబ్. దాని తర్వాత సాలరీ ఎంతొస్తుంది వీళ్ళకి? ఇప్పుడు మనం ప్రీవియస్‌గా సో, వి లుక్డ్ ఇంటూ ద సాలరీ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. సో, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. కానీ పే డిఫరెన్స్ అనమాట. జూనియర్ అసిస్టెంట్‌కి బేసిక్ పే వచ్చేటప్పటికి 25,220 ప్లస్ ఫస్ట్ ఇంక్రిమెంట్ అనేది వస్తుంది అని చెప్పాను. అరౌండ్ 700 రూపీస్ అడిషనల్‌గా యాడ్ అవుతుంది. సో, ఇట్ విల్ బి అరౌండ్ మనకి స్టార్టింగ్‌లోనే అరౌండ్ ఒక 30,000 ప్లస్ 32,000 అలా వస్తుందన్నమాట ఇన్ హ్యాండ్ బేసిక్ సాలరీ. అయితే ఇక్కడ ప్రాసెస్ సర్వర్ దగ్గరికి వచ్చేటప్పటికి అరౌండ్ 29,000-30,000 వస్తుంది ఇన్ హ్యాండ్ స్టార్టింగ్ సాలరీ కింద. సో, బేసిక్ పే దాని మీద డిఏ ఉంటుంది. అట్ ప్రెజెంట్ 37.3% డిఏ. దాని మీద హెచ్ఆర్ఏ 10%, 12% అండ్ 16% డిపెండింగ్ అపాన్ ద ప్లేస్. సో, ఇది మామూలుగా అన్ని గవర్నమెంట్ జాబ్స్‌కి రిలేటెడ్ గానే ఇది బేసిక్ పే అనమాట ఈ ప్రాసెస్ సర్వర్‌కి. ఓకే. సో, 23,780. ఈ ప్రాసెస్ సర్వర్ అనే వాళ్ళు అటెండర్స్‌కి, ఈ ఆఫీస్ సబార్డినేట్స్‌కి ఒక లెవెల్ పైన ఉంటారు. సో, వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్స్ బేసిక్ పే అరౌండ్ 20,000 ఉంటుంది. అండ్ వీళ్ళ బేసిక్ పే వచ్చేసి అరౌండ్ 23,780. ఓకే. ఒక అడుగు పైన ఉంటారనమాట వీళ్ళు. అండ్ సో, దే ఆర్ ద నెక్స్ట్ కేటగిరీ ఇన్ ది లైన్. నెక్స్ట్ వీళ్ళ ప్రమోషన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ప్రాసెస్ సర్వర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రమోషన్‌లో దే విల్ బికమ్ ఐదర్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆర్ జూనియర్ అసిస్టెంట్స్. సో, వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో, వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్స్ అంటే ఫీల్డ్ అసిస్టెంట్స్, లేదా జూనియర్ అసిస్టెంట్ అంటే జూనియర్ అసిస్టెంట్. దేనికి వేకెన్సీస్ ఉంటే దానికి కాల్ ఫర్ చేస్తారు. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ గురించి కూడా మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో డ్రాప్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ద వర్కింగ్ నేచర్ ఆఫ్ ద ఫీల్డ్ అసిస్టెంట్. సో, దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళ వర్కింగ్ నేచర్ కంప్లీట్లీ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ దాని తర్వాత సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ సూపరింటెండెంట్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో, మోస్ట్లీ వీళ్ళు సీనియర్ సూపరింటెండెంట్ వరకు వెళ్ళగలరు. చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరకు వెళ్ళడం అనేది కొద్దిగా డిఫికల్టీ. ఎందుకంటే వాళ్ళు ప్రాసెస్ సర్వర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. బట్ దెర్ ఆర్ ఛాన్సెస్. సో, వాళ్ళు తక్కువ ఏజ్‌లో వాళ్ళకి జాబ్ వచ్చేసి దాని తర్వాత ఇఫ్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిజర్వేషన్ అప్పుడు వాళ్ళకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, దిస్ ఇస్ ద ప్రమోషన్ ఛానల్. ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ సూపరింటెండెంట్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. దాని తర్వాత ఇప్పుడు జాబ్ ప్రెషర్ గురించి మాట్లాడుకుందాం. సో, ఎవరైతే దఫేదార్ కింద అపాయింట్ అవుతారో సో, వాళ్ళకి కంప్లీట్‌గా వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరలో ఉండాలి. అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కోర్ట్ అవర్స్‌లో అండ్ ఈవెన్ కోర్ట్ దాటిన తర్వాత కూడా కొన్నిసార్లు ఈ దఫేదార్ అనే వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు హ్యాండీగా ఉండాలన్నమాట. సో, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో, దే షుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇఫ్ దే పోస్టెడ్ యాస్ దఫేదార్స్. సో, ఓన్లీ దఫేదార్ కింద అపాయింట్ అయిన వాళ్ళే. ఇప్పుడు మీరు ఇందాక మీకున్న డౌట్ గురించి ఒకసారి చెప్తాను. ఒకవేళ మీరు గనుక ఓవర్ క్వాలిఫైడ్ అనుకోండి, అంటే ఎస్ఎస్సి కన్నా ఎక్కువ ఉన్న క్వాలిఫికేషన్ మీకు ఉందనుకోండి. లెట్స్ సే మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అని అనుకుందాం. అయినా కానీ మీరు ఈ ప్రాసెస్ సర్వర్ జాబ్‌కి ఎలిజిబులే. అండ్ వాళ్ళు మీరు ఓవర్ క్వాలిఫైడ్ అని చెప్పని వాళ్ళు తీసేయడానికి లేదు. బికాజ్ నోటిఫికేషన్‌లో ఈ ఓవర్ క్వాలిఫైడ్ ఉండకూడదు అని చెప్పని ఎక్కడ మెన్షన్ చేసి లేదు. అండ్ రైట్ నౌ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు హూ ఆర్ వర్కింగ్ యాజ్ ప్రాసెస్ సర్వర్స్. అయితే వీళ్ళని ఈ ప్రాసెస్ సర్వర్ డ్యూటీస్‌కి కాకుండా అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్‌కి యూజ్ చేస్తున్నారు. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళని సో, కంప్లీట్‌గా ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్ కార్నర్ ఉందనుకోండి. సో, దే కెన్ అసైన్. ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పొచ్చు అనమాట నజారత్‌కి కానీ లేకపోతే ఆ సూపరింటెండెంట్‌కి చెప్తారు. చెప్పి డోంట్ అలొకేట్ దీస్ ప్రాసెస్ సర్వర్ వర్క్స్ టు దెమ్. వాళ్ళని మళ్ళీ సెపరేట్‌గా వీళ్ళని డీల్ చేయండి. వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అప్పచెప్పండి అని చెప్పని ఇస్తారు. సో, ఇన్ దాట్ వే సో, వీళ్ళు ఆ ఛానల్ నుంచి వచ్చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ వీళ్ళు డిపార్ట్మెంటల్ టెస్ట్‌లు అవి రాసుకుంటే దే విల్ గెట్ ప్రమోషన్ బిట్ ఎర్లీ. ఓకే. బికాజ్ మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఒక 10th క్లాస్ లెవెల్ వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రైవేట్‌గా గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంటర్మీడియేట్ చేసి దాని తర్వాత గ్రాడ్యుయేషన్ చేసి సో, దట్ ఈస్ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ టాస్క్. వాళ్ళు అదంతా చేయాలి కాబట్టి వాళ్ళకి టైం పడుతుంది. సో,
మీరు జస్ట్ ఆల్రెడీ మీ దగ్గర డిగ్రీ ఉంది కాబట్టి మీరు నెక్స్ట్ ప్రమోషన్ లిస్ట్లోకి మీరు ఈ లోపు ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లన్నీ ఫినిష్ చేసేసినట్టయితే యూ కెన్ గెట్ ఎ గుడ్ ఛాన్స్ టు బికమ్ ద జూనియర్ అసిస్టెంట్ ఆర్ ఫీల్డ్ అసిస్టెంట్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. దాని తర్వాత వీళ్ళకి సంబంధించిన డ్యూటీస్ అన్నీ కూడా నాజిర్ అసైన్ చేస్తారు. సో దట్స్ వై నాజిర్ విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, అంటే నాజిర్ అంటే ఇన్ జనరల్గా సూపరింటెండెంట్సే వీళ్ళు నాజిర్ అనేవాళ్ళు. సో త్రూ ప్రమోషన్ ఛానల్లోనే ఎవరికైతే ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉంటారో మోస్ట్లీ ఆ ఫీల్డ్ అసిస్టెంట్స్ నుంచి అయిన సూపరింటెండెంట్స్ ఈ నాజిర్లు అవుతారనమాట. ఆర్ ఈవెన్ ద రెగ్యులర్ పర్సన్, ఈవెన్ జూనియర్ అసిస్టెంట్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ సీనియర్ సూపరింటెండెంట్స్ అయినా కానీ వాళ్ళు కూడా నాజిర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇది ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. అండ్ సో నేను మీ ముందు చాలా ఆప్షన్స్ పెట్టాను, చాలా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అని మీకు ఇందులో మెన్షన్ చేశాను. సో ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. ఒకవేళ మీకు ప్రాసెస్ సర్వర్ జాబ్ వచ్చింది అని అంటే వీటన్నిటికి సంబంధించి మీరే ఒక స్వాట్ అనాలిసిస్ వేసుకోండి, మీరే డిసైడ్ అవ్వండి వెదర్ టు జాయిన్ ఇన్ దిస్ ఆర్ నాట్. సో నా వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దాట్ ఇండియన్ పాలిటీకి సంబంధించి 30 క్లాసెస్ కంప్లీట్ చేసాం ఇన్ అవర్ జనరల్ స్టడీస్ కోర్స్. అండ్ సో వీఆర్ డన్ విత్ ది ఇండియన్ పాలిటీ. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ నుంచి మేము ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ దిస్ జనరల్ స్టడీస్ కోర్స్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీరు ఏపీఎస్సి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ నోటిఫికేషన్, ఇలా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా మీకు ఈ జనరల్ స్టడీస్ కోర్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దిస్ విల్ బి అట్ ద లెవెల్ ఆఫ్ గ్రూప్ 1. సో గ్రూప్ 1 లెవెల్ స్టాండర్డ్లో ఉంటుంది మీకు కంటెంట్ అంతా కూడా. సో ఇందులో మీకు ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అండ్ ఆల్ దిస్ విల్ జస్ట్ ఫర్ ₹2,000. సో దిస్ ఎంటైర్ థింగ్, ఈ బల్క్ థింగ్ అంతా కూడా మీకు జస్ట్ 2,000కి వస్తుంది. యూ విల్ గెట్ లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. And if you want to enroll in this course, contact 7729918104 on WhatsApp for enrollment. If you found this video informative, don't forget to like, share and subscribe. Signing off, your modern teacher.